రైతు సోదరులకు స్వాగతం. ఎల్నినో ప్రభావంతో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడబోతా ఉన్నాయి. దీని మీద మనం గతంలో కూడా ఒక మూడు వీడియోలు చేయడం జరిగింది. తాజాగా భారత వాతావరణ శాఖ అత్యంత కీలకమైన రిపోర్ట్ రిలీజ్ చేసింది. అంటే జూన్ నెల వచ్చే కొంది మనకు అందుతున్న రిపోర్ట్స్ అత్యంత పారదర్శకంగా ఖచ్చితత్వాన్ని పోలి ఉంటాయి. తాజాగా భారత వాతావరణ శాఖ విడుదల చేసిన ఒక రిపోర్ట్ మనం పరిశీలించినట్లయితే మనకి సగటు వర్షపాతం 584 మిల్లీమీటర్లు ఉంది సగటు వర్షపాతం. కానీ వచ్చే ఖరీఫ్ సీజన్లో జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ చాలా కీలకం. వర్షాకాలం కేవలం 514 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉంది. 12% లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 5% కన్నా లోటు దాటితే తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. అలాంటిది 12% లోటు వర్షపాతం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తాజా రిపోర్ట్లో వివరాలు అందించింది. ఎందుకంటే వచ్చే సీజన్లో వర్షాలు ఒకవేళ పడ్డా మధ్యలో వచ్చే డ్రై స్పెల్స్ 40 days 50 days పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. జూన్ నెలలో అయితే వేసవ కాలాన్ని తలపించే అవకాశం ఉంది. మే చివరి వారంలో కొన్ని వర్షాలు అయితే నమోదు కావచ్చు, కానీ అవి పంటలకు పెద్దగా ఉపయోగపడవు. ఇక ఈ ఏడాది వర్షాలు తీవ్రంగా రైతులను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగా ఆయా రాష్ట్రాలు వ్యవసాయ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులని హెచ్చరికలు జారీ చేసింది, ఆదేశాలు ఇచ్చింది. వచ్చే ఏడాది తీవ్రమైన కరువు పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగా పంటల ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి అని ఆదేశాలు జారీ చేసింది. అసలు వర్షాలే లేకపోతే ఇక పంటలు వేస్తారు. ఇక ప్రధాన ప్రాజెక్టుల కింద ప్రకాశం బ్యారేజీ కింద, ధవళేశ్వరం బ్యారేజీ కింద మే 15 నుంచే వరి నారుమడులకు నీరు విడుదల చేయబోతున్నారు. సరే, నారుమడులకే కాబట్టి ఒక 1500 క్యూసెక్కులు విడుదల చేసినా కూడా ఒక 40 రోజుల పాటు వరి నారుమడులు పెంచుకుంటారు. ఆ తర్వాత అయినా ఎగువ ప్రాంతాల నుంచి వర్షాలు వస్తాయా రావా అనేది చాలా కీలకం. గోదావరి నది కంటే సీజన్ రాగానే 4-5 రాష్ట్రాల్లో ఎక్కడ వర్షాలు పడ్డా గోదావరికి వచ్చే అవకాశం ఉంది. కృష్ణానదికి అయితే ఈ ఏడాది ప్రాజెక్టులకి నీరు రావటం కష్టం. తాజాగా విడుదల చేసిన రిపోర్టు ప్రకారం ఖరీఫ్ నుంచి జూన్, జూలై, సెప్టెంబర్ వరకు అంటే దాదాపు 4 నెలలు వర్షాకాలం ముగిసే వరకు ఈ ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండవచ్చు అనేది ఈ యొక్క రిపోర్టు సారాంశం. ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో 4 నెలల పాటు తక్కువ వర్షాలు కురవచ్చు. ఇక కోనసీమ జిల్లాల్లో జూన్, జూలై, ఆగస్టు 3 నెలల పాటు దీని ప్రభావం ఉంటుంది. అనంతపురం, సత్యసాయి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో జూన్, జూలైలో చాలా తక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో ఏదో ఒక నెలలో వర్షపాతం తీవ్రమైన వర్షాభావం నెలకొనే అవకాశం ఉంది. అనంతపురం లాంటి జిల్లాల్లో అయితే ఆ జూన్, జూలైలో ఒక వర్షం పడి తర్వాత 40-50 రోజులు డ్రై స్పెల్ వచ్చే అవకాశం ఉంది. పంటలన్నీ ఎండిపోయే అవకాశం ఉంది. సాధారణం కంటే జూన్లో 8.4, జూలైలో 25.4, ఆగస్టులో 14.5, సెప్టెంబర్లో 9.4% వర్షపాతం తగ్గొచ్చు. జూన్లో పడే అరకర వర్షాలకి ఎట్టి పరిస్థితుల్లో పంటలు సాగు చేయవద్దు. ఎందుకంటే జూలైలో 25% పైగా లోటు వర్షపాతం ఉంది. అంటే పంటలు మొత్తం ఎండిపోయే ప్రమాదం ఉంది. ఇక జూన్లో 9 జిల్లాల్లో వానలు అనుకూలించకపోవచ్చు. శ్రీకాకుళం, పార్వతీపురం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, గుంటూరు, పల్నాడు, కర్నూలు జిల్లాల్లో ఈ పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉంది. ఇక జూలైలో శ్రీకాకుళం నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లా వరకు తక్కువ వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి కర్నూలుతో పాటు వైఎస్ఆర్ కడప, మార్కాపురం జిల్లాల్లో కొన్ని చోట్ల, కొన్ని ప్రాంతాల్లో, కొన్ని మండలాల్లో వర్షాలు అనుకూలించవచ్చు. ఆగస్టులోనూ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు మినహా అన్ని జిల్లాల్లో వర్షాభావం ఉండొచ్చు అని వ్యవసాయ శాఖ అధికారులకి భారత వాతావరణ శాఖ రిపోర్ట్ పంపించింది. సెప్టెంబర్లో అల్లూరు సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో చాలా తక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ వర్షపాతం రిపోర్ట్ వివరాలు మనం పరిశీలిస్తూ ఉంటే వచ్చే ఈ సీజన్లో ఎంత తీవ్రమైన కరువు పరిస్థితులు వెంటాడబోతా ఉన్నాయో అనేది ఆందోళన కలుగుతూ ఉంది.
ఎల్నినో హెచ్చరికల నేపథ్యంలో సహజ సేద్యంపై అన్ని మండలాల్లో విస్తృత ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కరువు ప్రభావిత మండలాల్లో ఋతుపవనాలకు ముందే PMDS ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానం అమలు చేయాలని వ్యవసాయ శాఖ సూచించింది. వ్యవసాయ పంటల నుంచి ఉద్యాన పంటల సాగు దిశగా రైతులను మళ్లించాలి. కడప, అనంతపురం, సత్యసాయి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో బత్తాయి సాగుపై యంత్రాంగం దృష్టి సారించాలి. తోటలకు నీటి లభ్యతను అంచనా వేయాలి. కాలువలు, చెరువుల్లో పూడికలు తీయాలి. ఇక కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సాగునీరు అందుబాటులో ఉన్న చోట మాత్రమే టమాటా సాగు చేయాలి. మార్కాపురం, పల్నాడు జిల్లాల్లో వర్షాభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మిర్చి సాగుని ఆపితే మంచిది. ముఖ్యమైన పంటలకు నీరందించాలి. వైఎస్ఆర్ కడప, కర్నూలు జిల్లాల్లోని వర్షాభావ ప్రాంతాల్లో పత్తి సాగు చేయవద్దని వ్యవసాయ శాఖ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి వచ్చే ఏడాది కరువు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. దీన్ని ఎదుర్కోవడానికి రైతులు కూడా సిద్ధంగా ఉండాలి. విత్తనాలు వేసినా కూడా, దున్నినా కూడా ఎకరానికి 15,000, 20,000 నష్టం తప్ప ఆ పంట చేతికి వచ్చే అవకాశాలు లేవు. ఇక చిత్తూరు, విజయనగరం, ఏలూరు, అన్నమయ్య జిల్లా, కృష్ణా జిల్లాల్లో రైతులకి ఉద్యాన శాఖ రాయితీలు ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. రాబోయే కొద్ది రోజుల్లోనే వచ్చే ఖరీఫ్కు సంబంధించి ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతా ఉంది. కరువుని ఎలా ఎదుర్కోవాలి, ఏ పంటలు సాగు చేయవచ్చు, తక్కువ ఖర్చుతో ఉండే మినుము, పెసర, కంది ఇలాంటి పంటలు ఎక్కువగా సాగు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ విత్తనాల ధరలు కూడా చాలా తక్కువే. అనుకూలిస్తే కొన్ని ప్రాంతాల్లో పంట చేతికి వచ్చే అవకాశం ఉంది. లేదంటే పశుగ్రాసంగా మాత్రమే ఉపయోగపడే అవకాశం ఉంది. తీవ్రమైన కరువు పరిస్థితులు వెంటాడబోతూ ఉన్నాయి. ప్రతి వారం IMD నుంచి దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ రాబోతూ ఉంది. మే చివరి వారంలో వచ్చే రిపోర్టు అత్యంత ఖచ్చితత్వంతో 95% దగ్గరగా ఉండే అవకాశం ఉంది. ఆ రిపోర్ట్తో మరో వీడియోలో మనం కలుసుకుందాం.